కుంభరాశి వారికి జూలై 8వ తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ముగ్గురు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరు? మీకు రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనేమే ఏం చెప్తున్నామో క్లియర్గా మీకు అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ రాసి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున తప్పకుండా ఏం జరగబోతుందో మీకు ముందుగానే తెలిస్తే ఆశ్చర్యంతో మీ నోట మాట కూడా రాదండి. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడని అద్భుతమైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. ఈ మార్పులు మిమ్మల్ని ఊహించని శిఖరాలకు తీసుకెళ్తున్నాయి. కాస్త మెలకువగా ఉండాలి. అయితే ఈ కుంభరాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. పూర్తి అంశాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే, ఈ కుంభరాశి వారు పైకి ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలను, ఎన్నో భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఓర్పుకు, సహనానికి మారుపేరుగా ఉంటారు. ఎవరూ భరించలేని కష్టాలను కూడా మీరు చిరునవ్వుతో, మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారు. కానీ మీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా, ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారనమాట. ఇక ఈ రాశి వారికి జీవితంలో మంచి స్థాయికి రావడానికి చాలా కష్టపడతారండి. వీరికి మంచితనము, పట్టుదల అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ, వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకోరనమాట. మీరు చాలా మంచి మనసు కలవారు. కానీ మీ చుట్టూ ఉన్న వారందరూ అలా ఉండరు. మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని కిందికి లాగాలని చూసేవారు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వారందరూ నక్క లాంటి ఆలోచనలను చేస్తారు. మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దండి. మీ జీవితంలో ఎదగడానికి మీ భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు తప్ప మరెవరూ నమ్మకపోవడమే మంచిది. మీ రాశి వారికి ఉన్న ఒక గొప్ప గుణం, అలాగే ఒక బలహీనత కూడా ఉంటుంది. మిమ్మల్ని నమ్మినంతగా అంటే మిమ్మల్ని ఎవరు కూడా, మీరు చాలా తేలికగా ఇతరులను నమ్మేస్తూ ఉంటారు. చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట. రేపటి రోజున ఒక విషయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అద్భుతాలు అనేది చూస్తారు. మీరు మీ మీద నమ్మకం ఉంచకపోవడం వల్లే ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వచ్చి వెనక్కి తగ్గారు. మీ ప్రతిభను, మీ శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకొని ఎన్నో అవకాశాలను వదులుకున్నారు. కానీ ఇప్పుడు గ్రహాల సంచారం వల్ల మీకు అనుకూలంగా మారబోతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుంది. గతంలో మిమ్మల్ని మాటలతో గాయపరిచినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు, మీ కష్టకాలంలో మీ చేయి వదిలేసినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు తిరిగి మీ జీవితంలోనికి రాబోతున్నారు. చేతులు జోడించి క్షమించమని అడగబోతున్నారు. వారి నాటకాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇది మీ విజయానికి మొదటి సంకేతం. కానీ వారిని నమ్మవద్దు. ఈ ముగ్గురు వ్యక్తులు మీ బంధువులలో ఒకరు కావచ్చు, లేదా మీరు ప్రాణంగా నమ్మినటువంటి స్నేహితులలో ఒకరు కావచ్చు. వారి ముఖంలో పశ్చాత్తాపంలో నటించినటువంటి వారి మనసులో మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం ఉంటుంది. వారిని మళ్ళీ మీ దగ్గరకు చేరనిస్తే కనుక పాలు పోసి పామును పెంచినట్లే అవుతుంది. కాబట్టి అలాగే రేపటి రోజున కనీసం 100 కేజీల మిఠాయిలను పంచేంత గొప్ప శుభవార్త వినబోతున్నారండి. అది మీ ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, మీ వ్యాపారంలో ఊహించనిటువంటి లాభం కావచ్చు, మీ పిల్లలు పెళ్లి సంబంధం ఖాయం కావడం కావచ్చు. ఈ ఆనందకరమైనటువంటి సంఘటన ఇంట్లో పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఆనందంతో తేలిపోతారనమాట. కానీ మీ చుట్టూ ఉన్న శత్రువులు, మీ మంచి కోరని వారు కుట్రలు పండడం మొదలు పెడతారనమాట. మీ ఆనందాన్ని చూసి వాళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. అందుకే మీ సంతోషాన్ని, మీ ప్రణాళికను వేరే వారికి పంచుకోవద్దు. ఈ యొక్క రాశివారు ఓర్పు, సహనం కలిగిన వారే అయినా కొన్నిసార్లు మీ కోపం మిమ్మల్ని నష్టపరుస్తుంది. ఎప్పుడైతే మీరు ఓర్పును కోల్పోతారో అప్పుడు ప్రళయంలో విరుచుకుపడతారు. ఈ సమయంలో మీరు ఏదైనా కానీ వ్యతిరేకంగా ఆలోచించకండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోయే సమయం ఆసన్నమైనది. మీకు రావాల్సినటువంటి డబ్బులు అనుకోని రీతిలో మీ చేతికి అందబోతున్నాయండి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రేపటి రోజున దక్కబోతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ప్రసరించబడుతుంది. మీరు ఏదైనా సాధించాలని బలంగా అనుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రమించరు. ఇది మీ నైజం. కానీ కొన్నిసార్లు ప్రక్కవారి మాటలు విని మీ మీద మీకే అనుమానం పెంచుకొని వెనకడుగు వేస్తారు. ఇకపై ఆ తప్పు చేయకండి. మీ అంతరాత్మ ఏం చెప్తే అదే చేయండి. విజయం మీదే. దైవారాధన చేయడం అనేది మీకు కొండంత అండగా నిలుస్తుంది. ముఖ్యంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వలన తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. 5 నిమ్మకాయలను చేయించి ఆ గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఉన్నటువంటి సకల నరదోషాలు, పీడలు తొలగిపోతాయి. ఈ పరిహారం చాలా చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది.
ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను రాకుండా అడ్డుకుంటుంది, సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. మీ పనులకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీ అన్ని శుభాలే జరుగుతాయి. ఇక నుంచి మీరు మీ నమ్మకం ఉంచడం వలన ప్రారంభించాలి. నేను ఇది చేయగలను, నేను సాధించగలను అనే నమ్మకం ముందుకు సాగండి. మీలో ఉన్న శక్తిని, మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించాలి. ఇతరులు గుర్తించే వరకు వేచి చూడవద్దు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాటుదల్చాయన్నమాట. కానీ మీలో ఉన్న మంచితనాన్ని చంపలేదు. అది మీ గొప్పతనం. ఇకనైనా సరే గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీ జీవితంలోనికి తిరిగి వస్తున్న ఆ 3 వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి. వారు ఎంత బ్రతిమలాడినా, ఎంత ప్రాధేయపడినా వారికి మీ జీవితంలో మళ్ళీ స్థానం అసలు ఇవ్వకండి. ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారిని మళ్ళీ అవకాశం ఇవ్వడం అవివేకం అవుతుంది. ఇక రేపటి రోజున మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలని అనుకుంటే ఇదే సరైనటువంటి సమయం. అది వ్యాపారం కావచ్చు, విద్యార్థులు కొత్త కోర్సులో చేరడం కావచ్చు, లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం కావచ్చు. ప్రారంభించే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఇన్ని రోజులు ఎదుర్కొన్న అవమానాలు, మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రోజులు రాబోతున్నాయి. ఎప్పుడూ ఒకేలా ఉండకండి. ఇప్పుడు మీ సమయం మొదలైంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపండి. ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడా రేపటి రోజున తొలగిపోతున్నాయి. మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. మీ సంతోషం వెల్లివిరుస్తుంది. పిల్లల చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన అవసరం లేదు. వారు చదువులో చక్కగా రాణిస్తారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వారి భవిష్యత్ గురించి మీరు కన్న కలలన్నీ నెరవేరబోతున్నాయి. వారు మీ పేరు నిలబెడతారు. ఈ యొక్క రాశి వారికి ఉన్న మరొక లక్షణం రహస్యాలను కాపాడడం. ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోరనమాట. మంచి లక్షణమే ఇది మాత్రం. కొన్నిసార్లు మీ బాధను కూడా మీలోనే దాచుకుంటారు. అలా కాకుండా మీకు అత్యంత నమ్మకమైనటువంటి తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో మీ కష్ట సుఖాలు పంచుకోండి. ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపటి రోజున. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. యోగా, ధ్యానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటే ఈ శక్తికి మించి చేయొద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంలో అప్పుగా ఇవ్వడం వంటివి చేయకండి. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం అవ్వచ్చు. దానివల్ల బంధుత్వాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ అన్నారో, పనికిరాని వారు అన్నారో, మీ వల్ల ఏమీ కాదని హేళన చేశారో వారందరి నోళ్ళు మూయించే సమయం వచ్చింది. మీ విజయం వారికి సమాధానం చెప్పాలి. మాటలతో కాకుండా మీ చేతలతో, విజయంతో వారికి బుద్ధి చెప్పండి. చాలా ఏళ్లుగా ఒక ఇంటిని కొనాలని లేదా కట్టుకోవాలని కలలు కంటున్నారు. ఆ కల నెరవేరే సమయం చాలా దగ్గరలోనే ఉంది. మీకు భూమికి సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాలు మీకు ఇప్పుడు బాగా కలిసి వస్తాయండి. ఈ విషయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు అనమాట. ఇంకా ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ పరమేశ్వరుని, శివుడిని తలుచుకొని మీ పనులు ప్రారంభించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది మీకు ఒక కవచంలా ఉండి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. మీరు చేసే ప్రతి పనిని పూర్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో చేయండి. మీలో ఉన్న బద్ధకాన్ని, అంటే వాయిదా వేసే గుణాన్ని పూర్తిగా వదిలివేయండి. ఈరోజు చేయవలసినటువంటి పనులు ఈరోజే పూర్తి చేయండి. అప్పుడే విజయం మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతుంది. గతంలో మీకు జరిగిన నష్టాలను, బాధలను చింతించవద్దు. గడిచిపోయినటువంటి దాని గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. వర్తమానంలో జీవించండి. భవిష్యత్తు గురించి గొప్ప ప్రణాళికలు వేసుకోండి. వాటిని ఆచరణలో పెట్టండి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఒక నైజం. ఆ మంచి గుణాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. మీ విజయం మీ తలకెక్కకుండా చూసుకోండి. అప్పుడే ఆ విజయం మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది. రాబోయే ఈ రేపటి రోజున మీకు ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అందబోతుంది. ఈ వార్త మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ తలుపు తట్టబోతుంది. దాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ప్రేమను మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రేపటి రోజున ఆరోగ్య సమస్యల గురించి బయటపడడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది. అలాగే రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. ఇంకా మీ రాశి వారికి రాగి లోహం చాలా అనుకూలమైనది. కుడి చేతి ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని ధరించడం కూడా కుజగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా మారుతుందండి. ఇది మీలో సానుకూల శక్తిని పెంచి మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. తప్పకుండా రేపటి రోజున శివారాధన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా శివుడిని ఆరాధించడం వల్ల తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరిగి అన్ని విజయాలను మీరు చూస్తారనమాట.
ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.